టీడీపీ నేతలు అత్యంత దారుణంగా మాట్లాడుతున్నారని వైసీపీ నేత సతీష్ రెడ్డి అన్నారు. వేంపల్లిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం తప్పుడు విధానాలు, ఎజెండాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. దిస్ ఈస్ ద కంప్లైంట్. పెద్ద దశగిరి చనిపోతానే అక్కడటువంటి ప్రత్యక్ష సాక్షి ఈ సంఘటనకు కారణంలో ఒక వ్యక్తి వాళ్ళ కొడుకు చిన్న దస్తగిరి, వెంకట దస్తగిరి అంటారు అబ్బాయిని. ఆ అబ్బాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది పోలీసులకు ఆయనకి ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్లో స్పష్టంగా ఈ చిన్న దస్తగిరి ఏమని చెప్తారంటే, గౌరవనీయులు సిటీ రిమ్స్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి నమస్కరించి కడప నగరం అలంకాన్పల్లి డోర్ నంబర్ 71/8 నివాసం ఉంటున్న కలమల్ల వెంకట దస్తగిరి, వయస్సు 17 సంవత్సరాలు, సన్ ఆఫ్ కలమల్ల పెద్ద దస్తగిరి అంటే చనిపోయినటువంటి వ్యక్తి రాయిస్తున్నటువంటి ఫిర్యాదు ఏమనగా, సార్ మేము దూదాకుల కులస్తులం, మా నాన్న రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పనిచేస్తాడు, మా అమ్మ రమణమ్మ ఇంటి పనులు చూసుకుంటూ ఉంటుంది, మా తల్లిదండ్రులు మా అక్కలు నాగపద్మిని, రాగిని మరియు నేను మొత్తం 3 సంతానం. మా అక్కలు బీటెక్ చదువుతున్నారు. నాకు సరిగ్గా చదువు అవ్వక ఓపెన్ BA మరియు ఇంటర్ కట్టి 2 సంవత్సరాలు పరీక్షలు రాశాను. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. 4వ తారీఖు 4వ నెల 26 మా గ్రామంలో మారెమ్మ జాతర జరుగుతుండగా రాత్రి ఊరేగింపులో నేను కూడా పాల్గొని అందరితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉండగా పొరపాటున నేను మా గ్రామస్తుడైన అవ్వారు వెంకీ మీద పడగా సదరు వెంకీ నన్ను తిట్టి చేయి చేసుకున్నాడు. దానితో నేను మా ఇంటికి వెళ్ళి విషయం మా వాళ్ళకు చెప్పగా మా నాన్న, మా చిన్నాన్న చిన్న దస్తగిరి మరియు ఇతర కుటుంబ సభ్యులు వెళ్ళి వారిని మందలించాము. ఈ సంఘటన తర్వాత వెంకీ మరియు అతని స్నేహితుడు మా మీద కక్ష పెంచుకున్నారు. తర్వాత నిన్న అనగా 5/4/2026 తారీఖున రాత్రి సుమారు 10 గంటల సమయంలో నేను వీధిలో నుండి ఇంటికి వస్తూ ZP హై స్కూల్ వద్దకు వచ్చేసరికి అక్కడ వెంకీ స్నేహితులు అయిన వనపర్తి వెంకటేష్, మనోహర్లు ఉండి నాతో గొడవపడి నా మీద చెయ్యి చేసుకొని, నువ్వు మీ నాన్నకు చెప్పుకుంటావు కదా, ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని బెదిరించడంతో నేను ఆ విషయాన్ని మా నాన్నకు ఫోన్ చేసి చెప్పగా మా నాన్న, మా చిన్నాన్న ఇంకా కొంతమంది బంధువులు వచ్చి వారిని మందలించారు. దానితో వెంకటేష్, మనోహర్, సురేంద్ర ఆలియాస్ జాకీ మరియు ఆనంద్తో కలిసి మాతో గొడవపడి కట్టెలు, కత్తలు, రాడ్స్ తీసుకొని మిమ్మల్ని చంపితే దిక్కెవరని దాడి చేయగా ఈ దాడిలో మా చిన్నాన్నకు కటారు దస్తగిరి, కటారు మౌలాలమ్మ, చాగల్మరి సిద్ధయ్య, సంటెక్క అనే వారికి గాయాలయ్యాయి. చుట్టుపక్కల వారు కల్పించుకొని మీరు ఎలా బలుకుతారో చూస్తామని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతటా గాయాలు పాలైన మా చిన్నాన్న మా ఇతర వ్యక్తులతో 108లో రిమ్స్కు తీసుకొని నేను, మా నాన్న, ఇతర కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళు రిమ్స్ ఆసుపత్రికి వచ్చినాము. డాక్టర్ గారు చికిత్స భాగంగా ఎక్స్రే కోసం వేరే బ్లాక్లో పంపగా మేము గాయాలు తగిలిన వాళ్ళను ఎక్స్రే తీయించి తిరిగి OP బ్లాక్ వైపు నుండి క్యాజువాలిటీ బ్లాక్ వైపు వస్తుండగా ఈ దినం 6/4/2026 తెల్లవారుజాము సుమారు 3 గంటల సమయంలో ఆసుపత్రి ఆవరణలో మా కోసం ఎదురు చూస్తూ ఉండిన రవి, రాజు, అవ్వారు వెంకీ, సురేంద్ర ఆలియాస్ జాకీ, మనోహర్ ఇంకా కొంతమంది మా దగ్గరకు వచ్చి చంపండి రాయి నా కొడుకులను అంటూ మా నాన్న పెద్ద దస్తగిరి, మా నాన్న చిన్న దస్తగిరిలపై తమ చేతులతో ఉన్న కత్తులతో మా నాన్న కడుపు మీద, ఎద మీద, ఇతర చోట్ల పేగులు బయటకు వచ్చే విధంగా పొడిచారు. దిస్ ఈస్ ది కంప్లైంట్ గివెన్ బై ఎవరైతే ఈ యొక్క మొత్తం ఈ జరిగినటువంటి సంఘటనకు బాధ్యుడున్నాడో ఆ పెద్ద దస్తగిరి కుమారుడు ఇచ్చినటువంటి కంప్లైంట్.
దీన్ని పక్కన పెట్టి రకరకాలుగా ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే అసలు ఈ పేపర్ ఉండేది దేనికి అనిపిస్తుంది. గడిచిన 4 రోజుల నుంచి ఇదంతా హెడ్లైన్స్. ఈ పేపర్లో ఫస్ట్ పేపర్లో హెడ్లైన్స్ ఏంటంటే జగన్ రెడ్డి కనుసన్నల్లో పెద్ద దశగిరి హత్య. ఈనాడు ఇంకొక పేపర్ లేదు, దాంట్లో సవిత ఫస్ట్ హెడ్లైన్స్ ఇది రాత్రి హత్యలు తెల్లారక శవాల దగ్గర మొసలి కన్నీళ్లు హెడ్లైన్స్ ఈనాడులో. తరువాత ఈరోజు ప్రభుత్వ భూమిపై రుణానికి నిత్యానందరెడ్డి పన్నాగం హెడ్లైన్స్. అసలు ఎక్కడికి పోతాండ్రు ఈ పత్రికలు? అసలు ఏమి చేయాలనుకున్నారు, ఏమి చూపించాలనుకుంటున్నారు నాకు అర్థమే కావడంలే. మీ వార్తాపత్రికలు ఉండేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ రకంగా ప్రజలకు మేలు జరుగుతున్నాయి, ఏ వాతావరణం ఉండాలో చెప్పేదానికి పత్రికలు ఉంటే, మీ పత్రికల్లో ప్రధానంగా ఏ రకంగా లింకప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ట పాలు చేయాలా, ఏ సంబంధం లేదు ఏదో ఒక తోకను పట్టుకొని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలనేటువంటి ప్రయత్నాలు తప్పితే ఇంకేమైనా ఉన్నాయా అని అడుగుతున్నా. నిన్న అనకాపల్లికి పోయినాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆడ ఏదో పబ్లిక్ కార్యక్రమం, ఏదో నువ్వు చేసేటువంటి మేలో నీ డెవలప్మెంట్ ఏదో మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటే అది వదిలిపెట్టి వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి అలిపిరిలో జరిగినటువంటి సంఘటన వరకు మాట్లాడుతూ ప్రతి ఒక్క దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో జగన్మోహన్ రెడ్డో ఎవరినో లింకప్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సార్ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత అరాచకానికి పాల్పడుతాడో? అరాచకం కాదా ఇది? 76 సంవత్సరాలు, ఇటీవల నిన్నో మనలో చూసిన పేపర్లో 76 సంవత్సరాలు పూర్తయినాయి మీకు. ఎవరం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు పోవాల్సిందే. మామూలుగా వయసు పెరిగే కొద్దీ చాలా బాధ్యతగా వ్యవహరిస్తాం, 10 మందికి జవాబుదారీగా ఉండేదానికి ప్రయత్నం చేస్తాం. వయస్సు మీరిపోయే కొద్దీ మనం ఈ లోకాన్ని విడిచిపెడతాము. పోయినప్పటికీ ఇక్కడటువంటి పాపాల నుంచి కూడా ప్రక్షాళన చేసుకొని వీలైనంత కాడికి ఏదైనా పొరపాట్లో తక్కువ చేస్తే దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటూ రామకృష్ణ అని చెప్పుకొని వీలైన కాడికి సన్మార్గంలో మా ప్రయాణం చేసేదానికి ఎవరైనా ప్రయత్నం చేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారి ఈ శక్తి ఏందో, ఈ కుట్ర ఏందో, ఈ కుట్రలు చేసేదానికి ఆయనకునేటువంటి మనసు ఏందో, వయసు పెరిగే కొద్దీ కొంత వివేకంతో మాట్లాడాల్సింది పోయి ఇంత చౌకబారగా, ఇంత నీచంగా, ఇంత నికృష్టంగా